ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనము. నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. He that believed on me, as the scripture hath said, out of his belly shall flow rivers of living water. నీకున్న ఆశీర్వాదాలను ఇతరులకు పంచిపెట్టు. సేవను ఇంకా విస్తారంగా చేసే పనులను నీవు సిద్ధపరచుకో. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు. ఆ పనులకు కావలసిన దీవెనలను, ఆయన సహకారాన్ని నీకు అందిస్తాడు. అప్పుడు నువ్వు ఇతరులకు ఇవ్వగలవు అని ఆయనకు నమ్మకం కుదిరితే ఆయన నీకు సమృద్ధిగా ఈవులను అనుగ్రహిస్తాడు. ప్రకృతిలో ఈ ఆత్మీయ సత్యాన్ని పోలిన ఒక దృశ్యం ఉంది. గాలి తెరల తాకిడికి సంగీతం వినిపించే సంగీత వాయిద్యం ఉంది. స్వతహాగా దానిలో సంగీతం అంటూ ఏమీ లేదు. అయితే దీని తీగల మీదుగా గాలి వీచినప్పుడు తీయని సంగీత ధ్వనులు వినిపిస్తాయి. దేవదూతల గాయక బృందం ఆ తీగలపై నిలిచి పాడుతున్నారా అనిపించేంత మధురంగా ఆ సంగీతం ఉంటుంది. మన హృదయాలను కూడా ఈ విధంగానే పరిశుద్ధాత్మ స్పర్శ కోసం సిద్ధంగా ఉంచుకోవాలి. తన ఇష్టమైనప్పుడు ఆయన దాన్ని మ్రోగిస్తాడు. ఆయన సమక్షంలో ఓపికతో, సిద్ధపాటుతో కనిపెట్టుకొని ఉండాలి. అపోస్తలులు మేడగదిలో పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినప్పుడు ఆ గదిని అద్దెకు తీసుకొని అక్కడే అందరూ ఉండిపోలేదు. సువార్తను అన్ని ప్రాంతాలకు అందరికీ అందేలా ప్రకటించారు. నలుమూలలకు వెళ్ళి దేవుని సువార్తను వెదజల్లారు. ఆమేన్. చిన్ని ప్రార్థన. అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానం నాకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో, విన్న వాక్య ప్రకారం వారి జీవితాలను సరిచేసుకొని, అవును ప్రభువా, ఎవరైతే మీ యందు విశ్వాసం ఉంచి లేఖనము చెప్పినట్లుగా నాయనా వారి నుండి జీవజల నదులు పారులాగున సహాయం చేయండి దేవా. ఎవరైతే ప్రార్థన అవసరత కోరారో నాయనా వారి ప్రార్థన అవసరతలను తీర్చండి. వారి కష్టాలను, నష్టాల్లోనూ, శ్రమల్లోనూ, ఇబ్బందుల్లోనూ మీరే వారికి తోడుగా ఉండి వారిని నడిపించండి. మీ సహాయము వారికి అందించండి. తగిన కాలంలో వారికి మీ నిండైన దీవెనలు కృమ్మరిస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.